మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్లి గ్రామం. నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. మొన్నటిదాకా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుని. అందరిలాగానే నేను ఇందిరా మిల్లకు అప్లై చేసుకోవడం జరిగింది. నాకు ఇల్లు రావడం జరిగింది. ఇల్లు వచ్చిన ఉద్దేశం కొద్దీ నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది. కదా 10 ఏళ్లు జెండా మోసిన సొంత పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేని దౌర్భాగ్యమైన పరిపాలన కొనసాగించిన కేసీఆర్, కేటీఆర్. దానికి నిదర్శనం ఇదే. ఇటువంటి చాలా ఉన్నాయి మన ప్రజాప్రభుత్వంలో. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు, అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఒకటే కాదు, రైతు భరోసా తీసుకున్నా, రైతు రుణమాఫీ తీసుకున్నా, 500 గ్యాస్ తీసుకున్నా, 200 ఫ్రీ కరెంట్ తీసుకున్నా, మహిళలకు ఉచిత బస్సు తీసుకున్నా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. మన కేటీఆర్ ఏం మాట్లాడతారంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మన దమ్మేందో చూపెట్టాలని మాట్లాడుతాడు, సొల్లు మాటలు మాట్లాడుతాడు. 10 ఏళ్ళు సొంత పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేని సన్నాసి గాడివి ఏం చూపిస్తావని దమ్ము. ఇప్పటికైనా అర్థం చేసుకోండి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రజాప్రభుత్వం అంటే ఆడు ప్రతిపక్షమా స్వపక్షం అని కాదు, అర్హుడైన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుంది, పథకాలు అంతే. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది చెత్తనా కొడుకులు, పింకి మేడే గాళ్ళు, పింకి డాక్స్ గాళ్ళు రేవంత్ అన్న ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తారు. అట్లా నా కొడుకులు తరిమి కొట్టాలి. అది మీతోనే సాధ్యం. ఇగో ఇలాంటి కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్తలతోనే సాధ్యం నాకు తెలిసి.